What's up everyone? Welcome back to another video. So today we have something exciting as usual, but ఈ రోజు ఇంకా ఎక్సైటెడ్ ఉండే ఎందుకంటే వీఆర్ హీటింగ్ సంథింగ్ హెల్దీ లైక్ సంథింగ్ హోమ్ మేడ్ ఫుడ్. సో ఈరోజు హోమ్ మేడ్ అంటే ఛాలెంజ్ అంటే మీరు ఏదైనా అనుకోవచ్చు అనేది మీరు కింద కమెంట్స్ పెట్టండి. ఓకే, ఈరోజు ఏంటంటే కొంచెం గుడ్లతోని కొంచెం పాలతోటి తయారు చేసేది అంటే కొంచెం అంతే కదా, అంతే. ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మిల్క్ అండ్ అన్ని కలిపేసి కొట్టేసేయాలి. ఈరోజు ఏంటంటే బ్రెడ్ ఆమ్లెట్, మిల్క్ బ్రెడ్ తోటి ఆమ్లెట్స్ విత్ కారం అండ్ ఉప్పు, అంతే కదా. సో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ ఛాలెంజ్ అయిపోతున్నాం. సో 5 minutes టైంలో ఎవరైతే ఎక్కువ లైక్ ఉన్న క్వాంటిటీలో ఎవరైతే ఎక్కువ కంప్లీట్ చేస్తాడో ఎప్పుడు అంతే కదా ఏంటిది ఎప్పుడు అంతే కదా మనం. నువ్వు ఎప్పుడైనా విన్ అయినా ఓకే. సో మీరు ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోయారంటే సో ఎక్సైటెడ్ ఉండే వీడియో, సో వెళ్ళి ఆ లాస్ట్ వీడియో కూడా చూడండి. బండి కంబ్యాక్ వీడియో అది. సో ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్స్ ఎవరైతే ఎక్కువ బ్రెడ్ ఆమ్లెట్స్ తినగలుగుతారో సో వాళ్ళు విన్ అవ్వబోతున్నారు. సో పనిష్మెంట్ కూడా ఉంటుంది యాజ్ యూజువల్. యా, పనిష్మెంట్ అది ఉంటుంది, మన ఫ్యామిలీ అందరికి తెలుసు ఏందనేది. సో చెప్తున్నాను, యా కొత్త వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తున్నట్లయితే వెంటనే పోయి కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ గుద్దేయండి వాటిని. సో ఎర్రగా అయిపోవాలి, ఎర్రగా అవ్వద్దు, బ్లాక్ అవుతుంది. ఫస్ట్ అయితే ఎర్రగా ఉంటుంది అంటే మీ థీమ్ ని బట్టి, డార్క్ థీమ్ ఉంటే బ్లాక్ అవుతుంది, వైట్ థీమ్ ఉంటే వైట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 5 minutes టైమర్ పెట్టేస్తాం, మొత్తం సెటప్ చేసేస్తాం. మనకి ఈరోజు ఒక క్రేజీ సాఫ్ట్ డ్రింక్ అంటే వేరే సాఫ్ట్ డ్రింక్ ఉంది. నేను అంటే అట్లేం లే, జనరల్గా తాగేది కాకుండా వేరేది ఈరోజు. గైస్ యాజ్ ఐ సైడ్ బ్రెడ్ వచ్చేసింది, ఆమ్లెట్స్ వచ్చేసినాయి, డ్రింక్ కూడా వచ్చేసింది. సో అన్నీ వచ్చేసినాయి కాబట్టి ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. సో 5 minutes టైంలో ఎవరైతే ఎక్కువ బ్రెడ్స్ తింటారో వాళ్ళు, అదే బ్రెడ్ ఆమ్లెట్స్ తింటారో వాళ్ళు విన్ అవుతారు. ఎందుకంటే కొంచెం పోవడానికి మాత్రమే. డైజెస్ట్ కూడా అవుతుంది, స్ప్రైట్ డైజెస్ట్ ఏదో సరే ఇంకా ఓకే. సో ఇప్పుడు ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ. సో స్ప్రైట్ పోసేసుకుందాం ఇప్పుడు. సౌండ్ క్రేజీ ఉంటుంది నిజంగా, సో సాటిస్ఫైయింగ్ సౌండ్. ఫీల్ ద బజ్, సారీ ఫిజ్. ఫిజ్ అంటే ఇది సోడా అని అర్థం, ఫిజ్ అంటే ఫిజ్ కాదు. సో ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం గైస్. ద ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. అయింది రెడీ. సో బ్రెడ్ ఆమ్లెట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫుడ్. సో ఇప్పుడు నేనేం మాట్లాడను, ఓన్లీ తినడంలో కేటాయిద్దాం, దీన్ని మడత వేద్దాం, తోసేద్దాం. హెల్దీ ఫుడ్ కానీ హోమ్ మేడ్ ఫుడ్. What does perfect even mean? Is there even such a thing? Ooh, can we switch up all the rules and imagine a utopia? నిజంగా చెప్తున్నా, నేను ఫస్ట్ బెడ్ తిన్నప్పుడు అంతగా అనిపించలే, కానీ కొంచెం మిద్దెలో ఉన్న స్వీట్నెస్ తెలిసినప్పుడు ఈ ఎద్దుకి వస్తే చూపించాలి, బాగా కష్టమవుతుంది ఇప్పుడు. బయట నేను ఇందాక చెప్పలేదు, 4 ఆమ్లెట్స్ 7 బ్రెడ్స్ ఉన్నాయి. Disgusted with myself and I'm disgusted with the way we're 5 minutes. Up.
మింగి అప్పుడు ఊపి, ఇప్పుడు కాదు. మింగి వేసినాక ఊపి. దిస్ ఈస్ కాల్డ్ సెలబ్రేషన్స్, విన్నింగ్ సెలబ్రేషన్. ఓకే, ఇంకా ముట్టుకోవద్దు. 5 minutes అయిపోయింది. సో ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇట్స్ వాట్ టైం? ఏంట్రా అది? మింగు చదివాను. పనిష్మెంట్ చేయాలి తొందరగా. మింగు ఆకు మింగు, అది స్పైట్ తాగుతూ మింగేసి ఫాస్ట్గా. నాది ఒకటే ఒక బ్రెడ్ ఉంది, ఇది కూడా తింటా నేను. 5 minutes టైంలో కాబట్టి తినలేకపోయినా. 3 బ్రెడ్, ఇంకా 3 breads, 4 omelets ఎన్నో మిగిలి ఉంటాయి. మింగు ఫస్ట్. నువ్వు మాట్లాడకు, మింగు. నేను చూస్తావు ఎన్నో. సో దిస్ ఇస్ హాఫ్ బ్రెడ్ లాగా లెక్కేద్దాం. సరే, ఇది ఒక హాఫ్. అయ్యా, 2 omelets, 3 breads, అదే 2 omelets, 2 breads మిగిల్చాడు. అంటే 2 complete బ్రెడ్ ఆమ్లెట్స్ మిగిల్చాడు అనమాట. సో నేను మొత్తం అన్నీ కలిపి ఒకటే బ్రెడ్ మిగిలింది. అండ్ ఇది చాలా లావు ఉంది చూడండి, ఇంత బ్రాడ్ ఉంది. సో తినొచ్చు. మింగేసినావా? చూపించు. సో అయిపోయింది. ఇప్పుడు ఇట్స్ పనిష్మెంట్ టైం. 2 hours later. గైస్, ఎలా అయినా ఛాలెంజ్ నేను గెలిచాను కాబట్టి దీపక్కి పనిష్మెంట్ ఇస్తున్నా నేను. నేనే గెలిచిన కదా. సో చెప్పకు. ఛాలెంజ్ నేను గెలిచాను కాబట్టి, ఎక్కువ ఆమ్లెట్స్ అండ్ బ్రెడ్స్ నేను తిన్నాను కాబట్టి. సో ఇప్పుడు బండికి పనిష్మెంట్ రాబోతుంది. ఇప్పుడు పనిష్మెంట్లో తీసుకుంటావా? కొంచెం నాకు కూడా ఇస్తావా? ఇచ్చిండ్లే ఒకటి జిలేబీ. సో ఈరోజు పనిష్మెంట్ ఏంటంటే దిస్ ఇస్ షార్ట్ ఆఫ్ వాటర్. వాటరా? దీంతో పాటు ఒక బ్రూ అనమాట. ఎంత పెద్దది అనేది ఎలా చెప్పాలి? ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఇది 5 rupees బ్రూ ప్యాకెట్ అనమాట. కాఫీ ఎప్పుడైనా మీరు టేస్ట్ చేసి చూడండి, సో మీకు అర్థమవుతుంది. సో దీన్ని చింపేసి డైరెక్ట్గా అందులో వేసేద్దాం. డస్ట్బిన్ ఉంటుంది ఇక్కడ, తెలుసుగా. వాళ్ళ బ్రూ షాట్, పేరు కూడా సెట్ అయింది మంచిగా. సో ఇది బ్రూ షాట్ అవ్వబోతుంది. మంచిగా నింపిన మొత్తం అయిపోయినట్టే మ్యాక్సిమం. సో దీన్ని మంచిగా మిక్స్ చేద్దాం. ఏం చేయాలి? అది తీసుకొని పక్కన పెట్టాలి అంతే. ఎక్కువ కలిపేస్తున్నా. ఇట్లా తీసుకో, ఇట్లా పెట్టు. కళ్ళు మూసుకుంటావా, ముక్కు మూసుకుంటావా, మొత్తం అన్నీ మూసుకుంటావా తెలియదు, కానీ తప్పని ఇట్లా లేపి దింపేసి మింగేసేయి. ఓకే, లేదు మింగితే ఇది దీనికి ఉంటుంది. సరే, నేను 10 numbers లెక్క పెడతా. 10 numbers లెక్క పెట్టేదాకా హోల్డ్ చేయి. ఓకే, 10 numbers అంటే నాకు అలా కాదు, డైరెక్ట్ మింగేస్తా. సరే, ఓకే రైట్. ఇగో దిస్ ఇస్ ద పనిష్మెంట్ గైస్. స్మెల్ చూస్తాను. కాఫీ స్మెల్ ఎట్లా మంచిగా ఉంటుంది, టేస్ట్ అరోమా వస్తుంది మంచిగా. కాఫీ స్మెల్ మంచిగా ఉంటుందంట. సో 3 ద పనిష్మెంట్. ఏం ఛాలెంజ్ ఇది? 3, 2, 1 స్టార్ట్ చేయి. కానీ మంచిగా హిమ్మత్ లాలే, थोड़ा टेस्ट कर पहले. అరే ఇంకా ఉంది బండి. కొంచెం వేసుకో. ఏమో దగ్గరికి వస్తుందిరా. గలీజ్ ఉంది. పనిష్మెంట్ గాయస్. ఇది మాత్రం ఎపిక్ పనిష్మెంట్ ఉండే. చాలా అంటే చాలా చేదు ఉండే. అది ఇంకా నాకు ఎంత క్రూయల్గా ఇస్తుండో దానికి మించి నెక్స్ట్ వీడియోలో నేను నిజం అనుకుంటున్నాను. చేదుండేనా? ఉండేలా కాదు, చాలా ఉంది. ఓ షిట్. అంటే దాంట్లో షుగర్ లేకుండే, పాలల్లోనే జనరల్గా తాగలేము. జనరల్గా అంతా కాఫీ వేసుకొని, అది కూడా ఇంత చిన్న షార్ట్లో ఇంత కాఫీ. దాని గురించి చెప్పాక ఇంకా పనిష్మెంట్ వద్దు నాకు. సో పనిష్మెంట్ అయిపోయింది, ఛాలెంజ్ అయిపోయింది. వి హ్యాడ్ ఫన్. మనకి ఒక విషయం నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే, వీఆర్ నియర్లీ హిట్టింగ్ దిస్ 600-700 ఆ మధ్యలో.
కాకపోతే సబ్స్క్రైబర్స్ మాత్రం 295 ఎంత ఉన్నారు. సో యూ గైస్ ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ అస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ దట్ మీన్స్ అస్ టు వరల్డ్. 300 లోపు వస్తుంది, దాని పక్కన కే కూడా వచ్చేటట్టు మీరే చూడండి. 300 వచ్చేస్తుంది, ఇంకొక 5 మంది అయితే 300 వచ్చేస్తుంది. కాబట్టి దాని పక్కన ఒక కే వచ్చేటట్టు చూడండి. చాలు ఇంకంతకన్నా మిమ్మల్ని అప్పటిదాకా ఇంకేం అడగాలి, కే వచ్చేదాకా. సో కే తెప్పించేసేయండి. సో దట్ we enjoyed it literally. So please subscribe to the channel, and if you like the video, please like the video and share it to your friends, and I'll meet you in the next video. Bye bye guys.